నన్ను కావాలని చెప్పి ఇబ్బంది పెట్టడం కోసం నన్ను సంతకం పెట్టమన్నారు. నేను ఇవాళ సంతకం పెడుతున్నాను. దేవదేవుడి మీద నమ్మకం లేకపోతే నేను ఇన్నిసార్లు ఎందుకు వస్తాను అని చెప్పుంటే అప్పర్ హ్యాండ్ జగన్ అయ్యేది, మైనస్ చంద్రబాబుది అయ్యేది. కానీ అది కదా హిందుత్వాన్ని గౌరవించడం అంటే. అదే కదా తనలోని సంతకం పెట్టుకుంటే గౌరవించినట్టు అయ్యింది. అదే కదా ఇప్పుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటమే హిందుత్వాన్ని గౌరవించడం. నువ్వు గౌరవించకపోతే దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తావు? రాజకీయం కోసం వెళ్తారంటే అందరు రాజకీయ నాయకులు అట్లాగే వెళ్ళినట్టే కదా, వేరే వేరే అన్ని ప్రార్థనా స్థలాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా. కాకపోతే నువ్వు గౌరవిస్తున్నావు, ఏ మతంలో ఉన్నా గౌరవిస్తున్నావు. ఆ గౌరవాన్ని చట్టబద్ధంగా ఏది సంప్రదాయబద్ధంగా అమలు చేసే ఒక పరీక్ష దేవుడే నీకు పెట్టాడు అనుకో, చక్కగా సంతకం పెట్టుంటే నీకు రాజకీయ పరంగానే ఉపయోగపడేది, సంప్రదాయంగానే ఉపయోగపడేది, ప్రతి ఒక్కళ్ళ యొక్క అభిమానాన్ని గెలుచుకునేవాడు. ఎప్పుడైతే జగన్లోని ఈగో ఉంటుంది, ఆ ఈగో వైఫై లాగా ఆయన చుట్టూ ఉంటుంది, ఆ ఈగోని టచ్ చేశాడు చంద్రబాబు నాయుడు. చేస్తే అదే మన జూనియర్ ఎన్టీఆర్ ఈగో వైఫై అయితే అవతల విలన్ని కొడతాడు, కానీ ఇక్కడ తనే పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సాక్ష్యం తనే క్యాన్సిల్ చేసుకోడు. భారతదేశ చరిత్రలో ఇంత సెల్ఫ్ గోల్ ఇంకెవడ వేసుకోడేమో, తనకి తాను